హలో గాయ్స్, యాక్చువల్గా ఓపెన్ పోస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. నేను అది స్టాప్ చేశాను. అది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండకపోవడం వల్ల అవ్వట్లేదు అనేసి నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను రిగార్డింగ్ ది ఓపెన్ పోస్ట్ సిరీస్ అవ్వట్లేదు, స్టాప్ చేస్తాను. అండ్ ఫుల్ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా హౌ టు మినిమైజ్ ఓపెన్ పోస్ట్ అనేది కూడా నేను చెప్తాను అనేసి షార్ట్ పోస్ట్ చేశాను. ఆ షార్ట్ పోస్ట్ చేసి కూడా చాలా డేస్ అయింది. ఐ నో దట్ చాలా డిలే అయింది ఓపెన్ పోస్ట్ సిరీస్. ఎందుకు అంటే కొంచెం నేను ఒక ప్లేస్లో ఉండకపోవడం ఒక రీజన్, అండ్ నేను కూడా ఇంకా క్లియర్గా తెలుసుకుని పోస్ట్ చేద్దామని టైం తీసుకున్నా. అండ్ 2 వేస్లో ఓపెన్ పోస్ట్ని క్లియర్ చేయొచ్చు. వన్ ఈజ్ న్యాచురల్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కెమికల్ మెథడ్. న్యాచురల్ మెథడ్లో 5 స్టెప్స్లో మినిమైజ్ చేయొచ్చు. నేను ఈ 5 స్టెప్స్ని అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం మినిమైజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి కెమికల్ మెథడ్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ మెథడ్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఐస్ క్యూబ్స్. అందరికీ తెలిసిందే, చాలామంది యూజ్ చేస్తారు. ఐస్ క్యూబ్ పెట్టిన వెంటనే కూడా మనకు చాలా బాగా రిజల్ట్ తెలుస్తుంది, మినిమైజ్ అయినట్టు ఓపెన్ పోస్ట్. అండ్ ఇది మనం ఐస్ క్యూబ్ని జెంటిల్గా 2 minutes అప్లై చేయొచ్చు, లేదా ఐస్ రోలర్ లేదా వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని డిప్ చేసి కూడా చేయొచ్చు. ఇలా మనకి వెంటనే కూడా తెలుస్తుంది రిజల్ట్ అనేది ఐస్ క్యూబ్ ద్వారా. సెలబ్రిటీస్ కూడా చాలామంది యూజ్ చేస్తారు, అందరికీ తెలిసిందే. వాళ్ళు మేకప్ బాగా అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు, అబ్జర్వ్ అవ్వడానికి. అండ్ దీంట్లో ఫస్ట్ స్టెప్ ఐస్ క్యూబ్ అని చెప్పాను కదా. సెకండ్ వన్ ఈజ్ మనకి టొమాటో పల్ప్ ఉంటుంది కదా, టొమాటో పల్ప్ తీసుకుని దాంట్లో హనీ ఈక్వల్ పార్ట్స్, టొమాటో పల్ప్ ప్లస్ హనీ కూడా ఈక్వల్ పార్ట్స్లో మిక్స్ చేసుకుని మాస్క్లా వేసుకుని 10 to 15 minutes ఉంచుకుని వాష్ చేసుకోవడమే. నార్మల్ వాటర్, కూల్ వాటర్తో నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి యాపిల్ సైడర్ విnegar ఉంటుంది కదా, దీన్ని యాజ్ ఏ టోనర్లా యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. యాపిల్ సైడర్ విnegar అనేది ఒక పార్ట్ తీసుకుని 2 parts ఏమో వాటర్ తీసుకుని మిక్స్ చేసి టోనర్ లాగా కాటన్ డిప్ చేసి యూజ్ చేయండి దీన్ని. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ముల్టానీ మట్టి కానీ ఆర్ క్లే మాస్క్లు ఉంటాయి మనకి మార్కెట్లో, చాలా క్లే మాస్క్లు ఉన్నాయి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే మాస్క్ అని ముల్టానీ మట్టి, ఈ 2 దాంట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఫ్రెంచ్ గ్రీన్ క్లే మాస్క్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ముల్టానీ మట్టి పడదు. సో నేను ఫ్రెంచ్ గ్రీన్ క్లే మాస్క్ అయితే యూజ్ చేస్తాను. క్లే మాస్క్ కూడా చాలా యూజ్ అవుతుంది, మనకి మినిమైజ్ పోర్స్ని టైట్ చేస్తుంది. ముల్టానీ మట్టి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 2 వీటిల్లో ఏది యూజ్ చేసుకున్నా ప్యాక్లా వేసుకొని 10 to 15 minutes ఉంచుకొని వాష్ చేసుకోవడమే. అండ్ 5th స్టెప్ వచ్చేసి మనకి ఏంటి అంటే అలోవెరా జెల్. న్యాచురల్ అలోవెరా జెల్ తీసుకోవచ్చు, నార్మల్ అలోవెరా జెల్ తీసుకోండి. న్యాచురల్ తీసుకోండి, మనం న్యాచురల్ వేలా అనుకున్నాం కాబట్టి న్యాచురల్ అలోవెరా జెల్ తీసుకొని అప్లై చేసి నైట్ అంతా ఉంచుకోవచ్చు, లేదా 10 to 15, మాకు ఆయిలీగా అనిపిస్తుంది నైట్ అంతా ఉంచుకుంటే మాకు అవ్వదు అనుకున్న వాళ్ళు 10 to 15 minutes ఉంచుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద న్యాచురల్ వే. అండ్ కెమికల్ వే వచ్చేసి సిరమ్స్ ఉన్నాయి మనకి. నయాసినమైడ్ సిరమ్, జింక్ 1% ఉంటుంది. సిరమ్స్ నేనైతే పిల్గ్రమ్ నుంచి ఈ సిరమ్ యూజ్ చేస్తున్నా. నేను దీనికి రివ్యూ కూడా ఇచ్చా ప్రీవియస్ వీడియోలో, గ్లో వస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ కూడా రిడక్షన్ అవుతుంది అనేసి. ఇది నయాసినమైడ్ అనేది ఓపెన్ పోర్స్ని మినిమైజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఎక్కువ న్యాచురల్ మెథడ్ని ఫాలో అవ్వలేక, ఎక్కువగా ఇంటి దగ్గర ఉండాం కదా మనం, స్టడీస్ కోసం అలా బయటకు వెళ్తూ ఉంటాను కాబట్టి సో నాకు అవ్వదు అనేసి న్యాచురల్ మెథడ్ నేను సిరమ్ ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు న్యాచురల్ వేలో కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేనైతే పిల్గ్రమ్ సిరమ్ యూజ్ చేస్తున్నా. అండ్ ఆర్డినరీ బ్రాండ్లో కూడా ఉంది ఈ సిరమ్. నయాసినమైడ్ జింక్ 1%, నయాసినమైడ్ 10%. ఆర్డినరీ బ్రాండ్ కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా మంచి బ్రాండ్. నేనైతే ఎప్పుడు పిల్గ్రమ్ యూజ్ చేయడం అలవాటు నాకు ఈ బ్రాండ్ నుంచి. ఇది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ అని. సో నేను ఇది యూజ్ చేస్తున్నా. ఆర్డినరీ బ్రాండ్ కూడా మంచి బ్రాండ్, అది కూడా యూజ్ చేయొచ్చు.
నయాసినమైడ్ 10%, జింక్ 1% అని ఉంటుంది. ఈ సిరమ్స్ యూజ్ చేయండి. అండ్ ఈ సిరమ్ ఎలా యూజ్ చేయాలంటే డైలీ 2 times యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నాకు ఇదే కొత్త, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నయాసినమైడ్ సిరమ్స్ అని అంటే మీరు జస్ట్ డేకి వచ్చి 1 time యూజ్ చేయండి. ఎలా అంటే మార్నింగ్ టైమ్స్ యూజ్ చేస్తే ఫస్ట్ సిరమ్ యూజ్ చేసి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుని సన్స్క్రీన్ డెఫినెట్గా పెట్టుకోండి. ఈ స్టెప్స్లో ఫాలో అవ్వండి. లేదు మేము నైట్ యూజ్ చేస్తాము అంటే జస్ట్ సిరమ్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే చాలు నైట్ టైము. నేనైతే నైట్ టైం యూజ్ చేస్తాను ఎక్కువ, మార్నింగ్ టైమ్స్ స్కిప్ చేస్తాను. డేకి 1 time చాలు మ్యాక్స్. లేదు మేము 2 times యూజ్ చేస్తామన్నా కూడా మార్నింగ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు. సిరమ్ బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మాకు ఫాస్ట్గా రిజల్ట్ కావాలి అంటే న్యాచురల్ మెథడ్ కన్నా ఇలా సిరమ్స్ యూజ్ చేస్తే ఫాస్ట్గా మినిమైజ్ అవుతాయి ఓపెన్ పోర్స్. అంతే. ఈ వీడియోలో మాత్రం నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.